ఈ రోజు నైట్ పెట్రోలింగ్ చేయబోతున్నా. మిక్సీ, దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. నైట్ పెట్రోలింగ్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే చెప్తున్నాను జాగ్రత్త. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, ఇంట్లో కుక్కర్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, ఆఫ్ చేసేస్తాను. బాయ్ బాయ్ ఆంటీ. బాగా చలేస్తుంది. ఆహా, ఈ రోజు పెట్రోలింగ్ డ్యూటీ నాది కదా, నేను మర్చిపోయానే. అప్పుడు మిగతా వాళ్ళని హెచ్చరించే ఒక టూల్. ఓహో, నాన్న, డాడీ, పితాజీ. ఏంటి షించాన్? నా దగ్గర ఎవరు పెట్టుకోకండి. ఏ షించాన్, జాగ్రత్త, తగులుతుందేమో. నా మాట విను, దాంతో దెబ్బ తగిలినట్టు. నేనే కుంఫు మాస్టర్. అన్యాయాన్ని చూస్తే మేము మాట్లాడుకుంటావా? ఇది కరాతేలో చూసే నుంచాకు కాదు షించాన్. మీ మమ్మీ చెప్పేది కరెక్ట్ షించాన్. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను నేర్పిస్తా, నేర్చుకో. రాత్రి అయిపోయింది, అందరూ ఇళ్లకు వెళ్ళి త్వరగా పడుకోండహో. అరే అరే, సూపర్ గా చేస్తున్నారు. ఈ రోజు రాత్రి పెట్రోలింగ్ కి మీరు రండి. ఓహో, దీన్ని ఇలాగే యూజ్ చేయాలా? ఏది నాకోసారి ఇవ్వండి, నేను కూడా కొట్టి చూస్తాను ప్లీజ్. అందరూ అలర్ట్ గా ఉండండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ అలర్ట్ గా ఉండండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎందుకని నన్ను ఇరికిస్తున్నావు మిడ్సీ? అది కాదు హరి, నేను పెట్రోలింగ్ కి వెళ్ళిపోతే హిమవారిని ఎవరు చూసుకుంటారు చెప్పండి? తనని బయటికి తీసుకెళ్తే జలుబు పడుతుంది హరి. అలర్ట్ అండి, అలర్ట్. అంతే షించాన్, సూపర్ సూపర్. ప్రజల్లారా అందరూ జాగ్రత్తగా ఉండండి, లేదంటే మా అమ్మగారు వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు నిన్నెవరు నా గురించి అడగలేదు. ఇద్దరు వెళ్ళొచ్చు, రెడీ. సరే నాన్న, టైంకి వెళ్ళిపోయి టైంకి వచ్చేయండి. బాయ్. నువ్వేమంటున్నావు షించాన్? నువ్వు ఆ విషయం మన ఊర్లో వాళ్ళందరికీ తెలిసి చప్పట్లు కొట్టి మన గురించి చెప్పుకొని నవ్వుతారు తెలుసా? ఆల్రెడీ ఈ ఊరు మనల్ని చూసి నవ్వుతోంది. ఏమంటున్నావు? చూసారా నాన్న, హేమవారి కూడా నేను ఇంట్లో ఉండాలని ఆశపడుతోంది. బుజ్జి చిక్కపోతే నాది తప్పు కదా. ఏంటి షించాన్ ఇది? మీరేమన్నా సరే, నేను వెళ్ళడం లేదు. ఒకవేళ నాన్నకు ఒక ఫోన్ మీరు బయటకు వెళ్ళాడని చెప్పారనుకోండి, అప్పుడు లేదు షించాన్, ఊరు నుంచి మా డాడీ బోల్డ్ని ఆఫీస్ తీసుకొచ్చారు. మీ ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏంటి రాత్రి పూట మీరు ఒంటరిగా వస్తారా? వద్దు వద్దు, ఇంకో 10 నిమిషాల్లో నైట్ పెట్రోలింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకేనా అక్క? రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అక్క. ఇల్లు తాళం వేసుకోండి, ఓకే? ఏంటి నాన్న ఇక్కడ నుంచి సాడీకి చెప్తున్నారు? మనకి పెట్రోలింగ్ పని ఉంది కదా, రండి వెళ్దాం. అలర్ట్ అండి, అలర్ట్. జాగ్రత్త అండి, జాగ్రత్త. అలర్ట్ అండి, అలర్ట్. జాగ్రత్త అండి, జాగ్రత్త. మనం బుద్ధిగా నడుచుకుంటూ వెళ్ళి పెట్రోలింగ్ చేయాలి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు నాన్న? అలర్ట్ అండి, అలర్ట్. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఊరిని చూసుకోవడానికి వచ్చాం ఇద్దరం. అందరికి చెప్పదలుచుకుంటున్నాను, జాగ్రత్త అండి, జాగ్రత్త. నాన్న చూడండి, నిప్పులు అంటుకుపోయినట్టున్నాయి. స్వీట్ పొటాటో అమ్ముతున్నారు షించాన్. జాగ్రత్త అండి, జాగ్రత్త. పెట్రోలింగ్ నీకు బాగా నచ్చిందా షించాన్? నాన్న చాలా చలేస్తుంది నాన్న. ఏమిటిది? ఎవరిది? ఎవడో ఒకడు క్లిప్ పెట్టుకుందా ఆంధ్రవారిని ఆరపెట్టాడు నాన్న. దాన్ని తీయాలన్న విషయం తెలీదా? షించాన్, రాత్రి వేళల్లో అలా అరవకూడదు. ఎవరెంత కేర్లెస్ గా ఉన్నారు. హలో, నన్ను క్షమించండి, అది నాది. అలాగా, ఇదిగో తీసుకోండి. మా నాన్నగారు నేను చేయకండి, తెలియక ట్రౌజర్ ని పట్టుకున్నారు, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు ఆయన ఇవన్నీ అడిగారా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? సారీ సార్, మాకేమీ తెలీదు. అదే పర్వాలేదు, రాత్రి టైంలో జాగ్రత్తగా ఉండండి.